అందరి ప్రైజ్లా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వాగ్దానం మనం చూసినట్లయితే యెషయా 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు మంచి వాగ్దానం అందిస్తూ ఉంటున్నాడండి. దేవుడు అలసిపోయే దేవుడు కాదట, సొమ్మసిల్లే దేవుడు కాదట అండి. మన జీవితంలో ఏ కార్యాలైతే ఆగిపోయాయో, దేవుడు చేయలేడు అని ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలు నువ్వు తలంస్తున్నావో, అలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి. ఎందుకంటే భూమిని ఆకాశంలను సృజించిన దేవుడు, ఈ లోకంలో మనుష్యునిగా ఆయన పోలికలో తయారు చేసిన గొప్ప దేవుడు. నిన్ను ఎంతో ప్రేమతో, ఏదో ఉద్దేశంతోనే ఆయన నిన్ను ఈ భూలోకంలోనికి ప్రభు నిన్ను పంపించున్నాడు. కాబట్టి ఆయన నీ విషయంలో ఏ కార్యము చేయడానికైనా అలసిపోయిన దేవుడు కాదు. నీ కొరకు ఆయన సొమ్మసిల్లిన దేవుడు కాదు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ప్రభు నీ జీవితంలో నీ కార్యము ఏదైతే మిగిలిపోయిందో అది చేయడానికి ఆయన వెనుదిరిగే దేవుడు కాదు. కాబట్టి ఈ సంవత్సరంలో ఆగిపోయిన కార్యములు నువ్వు ఒకసారి ప్రార్థనపూర్వకంగా దేవుని యొద్ద పెట్టుకున్నట్టయితే, జ్ఞాపకం చేసినట్లయితే తప్పకుండా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడండి. అద్భుతాలు నువ్వు చూసే విధంగా ప్రభు వెంటనే గొప్ప గొప్ప కార్యములు ముందు ఉంచిన దేవుడు. నమ్మండి, విశ్వసించండి. అద్భుతాలు, కార్యములు మీరు దేవుని ఎదుటనే అవి చూసే విధంగా ప్రార్థనతో పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారో వారందరి జీవితంలో యేసు నామములో ప్రతి కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి నీకు వందనాలు. నువ్వు అలసిపోయి సొమ్మసిల్లే దేవుడు కాదు ప్రభా, నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు. రేపట్ల కార్యములు జరిగించి మహిమ తెచ్చుకుందని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.